డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి ఎస్కేవిటి హై స్కూల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన 69వ షాప్ స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాల్లో అద్భుతమైన పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీలో రామచంద్రాపురం పట్టణానికి చెందిన రత్నం కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థిని కారుమూరి నిహారిక ప్రతిభ కనబరిచి ఫైనల్ రౌండ్లోకి విశాఖపట్నం సాయి అకాడమీకి చెందిన బాక్సర్తో తలపడింది. శక్తివంతమైన ప్రదర్శనతో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అర్హత సాధించింది. ఈ పోటీలు అక్టోబర్ 28వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రంలో జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారిణులలో స్వర్ణ పతకం గెలుచుకున్న ఏకైక విద్యార్థిని నిహారిక కావటం గర్వకారణమని తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ బాక్సింగ్ అడ్మిన్ సెక్రటరీ వి భువనేశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవిడి ప్రసాద్ తెలిపారు. నిహారిక విజయానికి ప్రధాన కారణమైన ఆమె గురువు మాస్టర్ బికే రత్నం, కోచ్లు వై అంజనీ కుమార్ మరియు ఎస్ వెంకటేష్ తమ శిక్షణతో మార్గదర్శకత్వంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, విద్యార్థులు నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాక్సింగ్ కిట్ అందజేస్తారని తెలియజేశారు. నా గురువులు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరాను అని, జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరును గర్వంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాను అని తెలియజేశారు. Lago, same. Okay. I can. Okay. About 95, Blue Riders, Fred is the winner. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బికే రత్నం, కిక్ బాక్సింగ్ కోచ్ అండి. మరి ప్రథమంగా తొలిసారిగా బాక్సింగ్ ఎస్సీఎఫ్కి మా స్టూడెంట్ని దింపడం జరిగిందండి. అలాగే అమ్మాయి కిక్ బాక్సింగ్లో నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఆడి ఉందండి. మరి బాక్సింగ్లో తొలిసారిగా గవర్నమెంట్ గేమ్కు దిగా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ బాక్సింగ్ సెలెక్ట్ అయిందండి. ఈ నెల 28 నుంచి 3వ తారీఖు వరకు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న నేషనల్ బాక్సింగ్కి ఈ అమ్మాయి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఈస్ట్ గోదావరి నుంచి మా పాప ఒక్కడే సెలెక్ట్ అవుతాం మరింత ఆనందంగా ఉంది. మరి మన మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఆనందాన్ని నేను పంచుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు కారుమూరి నిహారిక. నేను గ్రీన్ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్లో 8th క్లాస్ చదువుతున్నాను. ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ జరిగినాయి. బాక్సింగ్ స్టేట్ జరిగినాయి. అందులో సుమారుగా 2000 మంది పాల్గొన్నారు. అయితే నేను అందులో ఫైనల్స్లో నేను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన సాయి అకాడమీ అమ్మాయితో పాల్గొని ఫైట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించాను. అలాగే ఈస్ట్ గోదావరి మొత్తంలో నేను ఒక్కదాన్ని గోల్డ్ మెడల్స్ సాధించి అలాగే నేషనల్స్ సెలెక్ట్ అయ్యాను. ఈ నెల 26వ తారీఖున మేము బయలుదేరుతున్నాము. అరుణాచల్ ప్రదేశ్కి బయలుదేరుతున్నాము. 28 నుంచి 3వ తారీఖు వరకు జరగబోయే నేషనల్స్ బాక్సింగ్ టోర్నమెంట్కి నేను పాల్గొంటున్నాను. అలాగే నన్ను ఇంతగా ప్రోత్సహించిన మా కోచెస్కి బికే రత్నం సార్, అంజనీ కుమార్ సార్, వెంకటేష్ సార్కి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ని. అయితే ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి నేను సెలెక్ట్ అయ్యాను, వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాను. నన్ను ఇంతగా స్పాన్సర్ చేసి ప్రోత్సహించినందుకు మన మంత్రి సుభాష్ గారికి, అలాగే శ్రీ సూర్య నృత్య నికేతన్ తరపుగా మహాలక్ష్మి మేడం గారు, గ్రీన్ఫీల్డ్ స్కూల్
ఇంటర్నేషనల్కి చైర్మన్ సార్ బ్రందిబాబ్జీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే నాకు వరల్డ్ కప్కి సెలెక్ట్ అయినందుకు సత్యం ఫౌండేషన్ తరపుగా మన మంత్రి సుభాష్ గారు, సత్యం గారు మా కిక్ బాక్సింగ్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.